నమస్కారం కృష్ణారావు గారు. ఐవీఆర్ టాక్స్కి పునఃస్వాగతం. ఈ ఐవీఆర్ టాక్స్ ద్వారా మనం ఇదివరకు రీజనల్, లోకల్ అంటే మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు సంబంధించినటువంటివి, అట్లాగే నేషనల్, ఇంటర్నేషనల్ ఈ లోకల్ మ్యాటర్స్ని డిస్కస్ చేసుకునేటప్పుడు ఈ రాజకీయాల్లో ఏర్పడిన అనూహ్య పరిస్థితుల్లో ఈ రాజకీయ నాయకుల యొక్క భవితవ్యం ఏమిటనే దాని మీద చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు చూస్తుంటే ఒక టర్మ్ ఒక రాజకీయ పార్టీ చేసిన తర్వాత నెక్స్ట్ టర్మ్లో ఈ ఎవరైతే రాజకీయ నాయకులు ఇంపార్టెంట్ వీటిల్లో ఉన్నారో వాళ్ళ పరిస్థితి ఏమిటనేది ఎవరికి అర్థం కావట్లా. అంటే ఈ రాజకీయ కక్షలు చేసుకుంటున్నారా, లేకపోతే నిజంగా నిజాన్ని బయటికి వెళ్ళగక్కి వాళ్ళ దగ్గర నుంచి రికవరీ అంటే మనం ఇంతవరకు చూస్తున్నట్టు రాజకీయాల్లో ఒక ఎంక్వైరీ వేయడము, దాన్ని ఇది చేయడము, ఈ లోపల మళ్ళీ 5 ఏళ్ళు అయిపోవడంతో అది సర్దు మునిగిపోవడము, అసలు రికవరీ అనేది మనకి ఇంతవరకు కనబడట్లా. అట్లాంటి కేసుల్లో ఒకటి రీసెంట్గా మనకు వచ్చింది ఏంటంటే ఈ వైసీపీ మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి 11 రోజులు రిమాండ్ విధించిన సంగతి అందరికీ తెలిసిందే. ఏంటంటే ఈయన క్వాడ్స్ అక్రమ తవ్వకాల్లో పాల్గొని ఉన్నారని చెప్పేసి తర్వాత దీనికేమో జ్యుడిషియల్ రిమాండ్ ఏమో విధించడం జరిగింది. నాకు ఒక చిన్న ప్రశ్న ఒకటే అడుగుతున్నాను. ఈ అక్రమ మైనింగ్ కేసులో ఆంధ్రప్రదేశ్లో వచ్చే రోజుల్లో దీన్ని నిగ్గు తేర్చగలరా, దీని మీద రాజకీయ ప్రభావం ఏ విధంగా ఉంటుంది అనే విషయం మీద మీ యొక్క విశ్లేషణ. ఒకటి, ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు పూర్తిగా మారాయి. నేను యునైటెడ్ ఆంధ్ర ప్లేస్లో 2 పార్టీల మధ్య ఒక లెవెల్లో అండర్స్టాండింగ్ ఉండేది. తెలుగుదేశానికి, కాంగ్రెస్కు, ఆ రోజు వైఎస్ఆర్సీపీ లేదు, కాంగ్రెస్కు ఒక లెవెల్ వరకు తీసుకుపోయే వాళ్ళే కానీ ఈ ఈ వాగ్యుద్ధాన్ని యాక్షన్ దాకా పోయేది కాదు. దానివల్ల 2 పార్టీల రాజకీయ నాయకులు ఏం చేసినా సేఫ్గా ఉన్నారు. నీకు అధికారం ఉన్నప్పుడు నువ్వు దోచుకో, నా అధికారం ఉన్నప్పుడు నేను దోచుకుంటాను, అసెంబ్లీలో వాగ్యుద్ధం చేద్దాం, బట్ యాక్చువల్ యాక్షన్ మాత్రం ఎవరి మీద ఉండదనేది ఒక బ్రాడ్ అండర్స్టాండింగ్ అయితే ఉండి ముందుకు పోవటం అనేది జరుగుతూ ఉండేది. లేకపోతే అప్పుడే ఇవన్నీ వచ్చేవి. ఈ మైనింగ్ను ఒక పెద్ద ఇష్యూ చేసి దోచుకొని డబ్బులు చేసుకోవటం అనేది చాలా రోజుల నుంచి ఉన్నది. ఒకటి అక్రమ మైనింగు, రెండోది ఆ లీజును అక్రమంగా తీసుకోవటం చేయటం బొబులాపురంది అంతకు ముందు నుంచి ఉన్నది. కానీ జగన్మోహన్ రెడ్డి టైం నుంచి యాక్షన్ మొదలైంది. రిజీమ్ చేంజ్తో యాక్షన్ మొదలవటం అనేది జగన్మోహన్ రెడ్డితో మొదలైంది. ఆ రోజున్న పరిస్థితుల్లో వీళ్ళని ఫినిష్ చేయాలని కాంగ్రెస్ దాన్ని మొదలుపెట్టడం, దానికి తెలుగుదేశం పూర్తిగా ఈయన ఫినిష్ ఆఫ్ అయిపోతే మనకు స్టేట్లో ఎటువంటి అడ్డంకి ఉండదనే దృష్టితో దాని మీద కాన్సన్ట్రేట్ చేయడంతో అక్కడి నుంచి ఈ స్పర్ధ అనేటటువంటిది కంటిన్యూ అవుతున్నది. దాని ప్రభావమే ఈరోజు ఆ మినిస్టర్ను కూడా అరెస్ట్ చేయటం. ఎవరి అధికారంలో ఉంటే వాళ్ళు వీలైనంత వరకు ఈ ఖనిజ సంపదను కొల్లగొట్టడం అనేది ఆనవాయితీ అయిపోయింది. 2 రాష్ట్రాల మధ్య చూడు, ఇప్పుడు తెలంగాణలో కూడా జరుగుతూ ఉన్నది. కేసీఆర్ గారి మీద ఎంక్వైరీలు పెట్టారు, అది చేశారు, ఇది చేశారు, కానీ అరెస్ట్ల దాకా పోలేదు. అంటే అండర్స్టాండింగ్ అట్ సమ్ లెవెల్ 2 పార్టీల మధ్య ఉన్నది. ఇది పర్సనల్ వెంజన్స్ లెవెల్కు రాలేదు తెలంగాణలో. ఇది ఒకటి రాజకీయ నాయకుల సైడ్ నుంచి చూడటం, రెండోది అధికారుల సైడ్ నుంచి. అందుకనే తెలంగాణలో చూసామంటే కేసీఆర్ కింద పనిచేసినటువంటి ప్రధానమైన ఆఫీసర్లందరూ రేవంత్ రెడ్డి కింద కంటిన్యూ అయినారు. అదే సిఎస్ను కంటిన్యూ చేశాడు, అదే ఫైనాన్స్ సెక్రటరీని కంటిన్యూ చేశాడు, అదే ఫైనాన్స్ సెక్రటరీ ఈరోజు చీఫ్ సెక్రటరీ అయినాడు, అదే ఇండస్ట్రీ సెక్రటరీ కంటిన్యూ చేశారు. ఇది కంటిన్యూటీ, విచ్ మీన్స్ రాజకీయంగా పోట్లాడతాం ఒక లెవెల్ వరకు, కానీ
పర్సనల్ వెండెట్టాకు పోం అనే దాని మీద క్లారిటీ తెలంగాణలో ఉన్నట్టు అనిపిస్తుంది. ఆ సిచ్యుయేషను రాజకీయ నాయకులకు ఒకటి, అధికారులకు కూడా సేఫ్ అంటే ఆ రిజీమ్లో ఫిక్స్ చేయాలి అని కనుక వీళ్ళు మొదలెడితే ఫస్ట్ ఫిక్సింగ్ ఆఫీసర్లే అవుతారు. ఆ పైనే మినిస్టర్ దాకా పోవాలంటే ముందు ఆఫీసర్లను టచ్ చేయాల్సి వస్తుంది. ఆంధ్రాలో ఈరోజు పరిస్థితి అట్లా లేదు. కాబట్టి ఆఫీసర్లు సేఫ్ కాదు. రిజీమ్ చేంజ్తో మాత్రం ఆఫీసర్లు కూడా మారిపోతున్నారు. ఆ రోజున్న ఫైనాన్స్ సెక్రటరీ ఈ రోజు లేడు, ఆ రోజున్న చీఫ్ సెక్రటరీ ఆ పైన కంటిన్యూ కాలేదు, ఆ రోజున్న చాలామంది వెళ్ళిపోయినారు, వీళ్ళ మనుషులు వచ్చారు. సో ఇటువంటి హైలీ పోలరైజ్డ్ పాలిటిక్స్ ఉన్న రాష్ట్రంలో అధికారులు చాలా చాలా జాగ్రత్తగా ప్రవర్తించాల్సినటువంటి అవసరం అయితే ఎంతైనా ఉన్నది. అది వెరీ వెరీ ఇంపార్టెంట్. బికాస్ రిజీమ్ చేంజ్ కాగానే ఆ పాత రిజీమ్ మీద వెంజన్స్ తీసుకునే విధానం ఉన్నప్పుడు ఫిక్స్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఫిక్స్ చేయాలని అంటే ఫైల్స్ చూడాలంటే ఆఫీసర్లు నోటింగ్లు ఉంటాయి, తప్పకుండా ఆఫీసర్లు కూడా అవుతారు. సో ఇదొక ట్రెండ్ ఒకటి ఆంధ్రాలో గట్టిగా నడుస్తూ ఉన్నది. ఇన్ ఏ వే గుడ్, ఇన్ ఏ వే బ్యాడ్. గుడ్ ఎందుకనంటే ఎక్స్పోజ్ అవుతున్నారు వీళ్ళు. ఇవన్నీ చేసి అంతకుముందు ఎట్లా పొలిటికల్ కాంప్రమైజ్ ఉండేది కాబట్టి ఇవేవి బయటకు వచ్చేవి కావు, ఎవరి మీద యాక్షన్ ఉండేది కాదు. ఈరోజు ఆ పొలిటికల్ కాంప్రమైజ్ లేదు కాబట్టి ఇవన్నీ బయటకు వస్తున్నాయి. ఇంతది వాట్ టైప్ ఆఫ్ ఏ ఎక్స్ప్లాయిటేషన్, క్వాడ్స్, సిలికాను, ప్రతివాడు ఏ ఎమ్మెల్యే ఆ ఏరియా గుండా, ఏ ఎమ్మెల్యే ఆ ఏరియా నాకు తెలియకుండా ఏమీ జరగటానికి వీల్లేదు, అన్నీ ఖనిజ సంపదలు నేనే కొల్లగొడతానన్న రకంలో పరిపాలన జరిగితే ఏ రిజీమ్ అయినా కానీ రాష్ట్రానికి మంచిది కాదు. ఇప్పుడు ఆ పిడుగురాళ్ళ ఏరియాలో ఉండే సున్నప్రాయి, దాని గురించి అక్కడ ఎవడెమ్మెల్యేగా ఉన్నా అదే దాన్ని ఎక్స్ప్లాయిట్ చేసి ఒక కన్సైన్మెంట్ లీగల్గా పంపిస్తే 10 కన్సైన్మెంట్లు ఇల్లీగల్గా పంపించడం. సేమ్ థింగ్ ఒంగోలు ప్రాంతంలో ఉన్న గ్రానైట్ రాయి. ఇన్ఫ్యాక్ట్ మనం ఆయన తిరుపతికి వెళ్ళి వచ్చి చెప్తూ ఉన్నాడు, వాడేందంటే వాడు ప్రైవేట్ జెట్లో వచ్చిపోతున్నాడు. ఏంటంటే అదంతా నాయన ఇదే మహిమ, గనుల మహిమతో వచ్చిన ప్రైవేట్ జెట్లు. ఇప్పుడంతా ఈ క్వాడ్స్ వీటి మీద డబ్బులు సంపాదించిన వాళ్ళు, ఈ ఇల్లీగల్ మైనింగ్ మీద వాళ్ళందరూ ప్రైవేట్ జెట్లలో పోతూ ఉన్నారు. ఆ లెవెల్లో ఉన్నది కరప్షన్కు ఏ రకమైనటువంటి లిమిట్ లేకుండా నడుస్తూ ఉన్నది. అంత లెవెల్లో రాజకీయంగా కరప్షన్ నడిచేటప్పుడు ఆఫీసర్లు కేర్ఫుల్గా లేకపోతే చాలా ఇబ్బందులు పడతారు. అదొకటి దీన్ని బట్టి తెలుస్తూ ఉన్నది. ఈ రిజీమ్ చేంజ్తో పాటు వెంజన్స్ తెలంగాణలో జరుగుతూ ఉన్నది కానీ ఆ స్థాయి దాకా రాలేదు. సో అంతవరకు కొద్దిగా బట్ ఒకటి ఎక్స్పోజ్ అయితే కావాలి. బికాస్ ఈ లెవెల్స్ ఆఫ్ కరప్షన్ అనేటటువంటివి 2 తెలుగు రాష్ట్రాల్లో అన్ని లిమిట్స్ను దాటిపోయినాయి. సో రిజీమ్ చేంజ్తో పాటు ఇటువంటివి బయటకు రావడం కూడా ఒక రకంగా మంచిది. ప్రజలకు తెలుస్తుంది ఎంతెంత దోపిడీ జరుగుతున్నారు. ఇప్పుడు లిక్కర్లో ఎంత దోపిడీ, మైండ్ బాగ్లింగ్, ఈ మైనింగ్లో ఎంత దోపిడీ. సో ఇటువంటివన్నీ బయటకు రావడం మంచిదే, దాంట్లో ఏమీ ఇది లేదు. బట్ అధికారులు మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉన్నది ఇటువంటి పరిస్థితుల్లో. ఎస్పెషల్లీ విషయాలైతే బయటికి ప్రజలకి అందరికీ విదితమై ఉంటుంది కానీ అల్టిమేట్గా ఈ రికవరీ అనేది మటుకు ఇంతవరకు మనకు చరిత్రలో జరిగింది చాలా తక్కువ. సామాన్య మానవుడి మీద అధికారుల దగ్గర నుంచి రికవరీ చూపిస్తున్నాం కానీ ఈ రాజకీయ నాయకులు అక్రమంగా సంపాదించిన డబ్బును ఏ రాష్ట్ర ప్రభుత్వము ఎవరి దగ్గర నుంచి తీసుకోలేదు. మరి ఈ కేసులో ఏమవుతుంది అనేది మీరు చెప్పినట్టు వేచి చూడాలి. ఎవిడెన్స్ సరిగ్గా ఉండి కేసు పక్కాగా చేస్తే ఇవాళ కాకపోయినా రేపైనా శిక్ష పడుతుంది. ఓబులాపురం మైనింగ్ కేసు చూచాం కదా, ఓబులాపురం మైనింగ్ కేసు డిలే చేయొచ్చు. అందులో ఒకటి ఇది ఇట్స్ ఆల్సో ఏ రిఫ్లెక్షన్ ఆన్ ది జ్యుడిషియల్ సిస్టమ్. జ్యుడిషియల్ సిస్టంలో ఎంత ఆలస్యంగా నడుస్తున్నాయి అంటే వాళ్ళు చనిపోయిన తర్వాత కేసులు డిసైడ్ అవుతున్నాయి. లైక్ జయలలిత కేసు లాగా. సో నువ్వేమైనా చేయొచ్చు, బెయిల్ మీద ఉండొచ్చు, అధికారం అనుభవించవచ్చు. ఈ 40 ఏళ్ల తర్వాత నువ్వు అయిన తర్వాత కన్విక్షన్ వస్తుంది. సిన్స్ ది పర్సన్ ఈజ్ నో మోర్ దేర్, కన్విక్షన్ హ్యాస్ నో వాల్యూ. సో ఇట్ యాజ్ మచ్ ఏ ఇష్యూ ఆఫ్
నాట్ హ్యావింగ్ ఇమ్మీడియట్, ఐ మీన్ జస్టిస్ డిలేడ్ ఈస్ జస్టిస్ డినైడ్ అన్నట్టుగా నడుస్తూ ఉన్నాయి. సో అది ఎవిడెన్స్ సరిగ్గా బిల్డప్ చేసి కేసును పక్కాగా చేసి కనుక పడేస్తే మాత్రం తప్పించుకోవడం కష్టం, ఇవాళ రేపా అన్నదే. బట్ అది డిలే కావడానికి కారణం జ్యుడిషియల్ సిస్టంలో ఉన్నటువంటి డిలేస్. మంచి విషయం చెప్పారండి. నమస్కారం.